హాయ్ ఆల్, ఈరోజు మనము బయోకెమికల్ లేదా కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్లీ మిస్కారేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎవిడెన్స్ బేస్ చూస్తే ప్రెగ్నెన్సీస్లో ఆల్మోస్ట్ 25% ప్రెగ్నెన్సీస్ మిస్కారేజ్ ఆర్ ప్రెగ్నెన్సీ లాస్లో ఎండప్ కావచ్చు. బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనేది ఒక సార్ట్ ఆఫ్ ఎర్లీ మిస్కారేజ్, అంటే ఇంకా బేబీ ఫామ్ కాకముందే పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చి ఒకవేళ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోవడము ఆర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వాల్యూ పడిపోవడము కానీ జరిగితే దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాము. ఇది చాలా ఎమోషనల్ టచ్తో కూడినది. పేషెంట్స్ దీంతో ఎంతో స్ట్రెస్కి కూడా గురవుతుంటారు. ఎర్లీ మిస్కారేజ్కి గల కారణాలు ఏవి అనేది తెలుసుకుంటే మనము దీన్ని కాకుండా అవాయిడ్ చేయొచ్చు. బయోకెమికల్ ప్రెగ్నెన్సీ మోస్ట్ కామన్గా మనం చూసేది ఐదర్ ప్రెగ్నెన్సీనే జెనెటికల్గా సరిగ్గా ఫామ్ కాకపోయినా, లేదా గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ లైక్ గర్భసంచిలో పొర సెప్టమ్ అనేది ఒకవేళ డెవలప్ అయినా, ఫైబ్రాయిడ్స్ అనేది ఉన్న ప్రెగ్నెన్సీ మిస్కారేజ్ కావచ్చు. అదే కాకుండా ఏదైనా హార్మోనల్ ఇష్యూ అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, థైరాయిడ్ ఆర్ పీసీఓఎస్ హెవీగా ఉండడం వలన కూడా బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ కావచ్చు. ఇది మనం ఎలా డిటెక్ట్ చేయవచ్చు అంటే బేసిక్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కానీ, బ్లడ్లో బీటా హెచ్సిజీ అనే హార్మోన్ కానీ పాజిటివ్ వస్తుంది, కానీ మనం స్కాన్ చేస్తే ప్రెగ్నెన్సీ సైన్స్ అనేవి ఉండకపోవడం ఆర్ ఇవే టెస్ట్లు మనం రిపీటెడ్గా చేస్తున్నప్పుడు వాల్యూ అనేది తగ్గడం అనేది గమనిస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అవుతుందో దాన్ని ఫర్దర్గా మనకి వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, దీన్ని మనము ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అది మనం అల్ట్రాసౌండ్ తర్వాత హిస్ట్రోస్కోపీ పరీక్షతో తెలుసుకోవచ్చు. లేదా వాళ్ళకి ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, అవి ఎంతవరకు కంట్రోల్డ్గా ఉన్నాయి అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉంటే దానికి తగిన సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రెగ్నెన్సీ రాకముందే చేసుకోవడం ద్వారా మనం ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయవచ్చు. అవే కాకుండా కొందరికి యూట్రస్లో సెప్టమ్ అనేది ఉండొచ్చు, పొర లాంటిది. దాన్ని మనం హిస్ట్రోస్కోపీలో తీసేసి వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తే ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ మనము అవాయిడ్ చేసినట్లు. ట్రీట్మెంట్ అనేది ఏంటి? ఇప్పుడు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయింది, దాని గురించి ఏం చేయాలి? బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అదంతకది బాడీలోకి అబ్జర్వ్ అయిపోవడము, బ్లీడింగ్ లాంటిది అయిపోతుందే కానీ దాని గురించి మనం డిఎన్సీ చేయడము ఆర్ ఏదో మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. కొన్నిసార్లు మనము ఆ ప్రెగ్నెన్సీ హార్మోన్ని అది పూర్తిగా తగ్గేంత వరకు రిపీటెడ్గా చెక్ చేసుకోవడం వరకు చేయడము ఇంపార్టెంట్. కొందరికి అది ఒకవేళ ఫుల్గా తగ్గి నెగిటివ్ రేంజ్లోకి రాకుంటే కొన్నిసార్లు మనం ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ వాల్యూ తగ్గేటట్లు కూడా చేయవచ్చు. ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీలో మెయిన్గా కపుల్కి, లేడీస్కి మనం ఇవ్వాల్సిందే సైకలాజికల్ సపోర్ట్, కౌన్సిలింగ్. చాలామంది మెయిన్గా ఇది ప్రెగ్నెన్సీ లాస్, మిస్కారేజ్ అని చాలా బాధపడుతుంటారు, దానికి సపోర్ట్ ఇవ్వడము. ఇంకొకటి ఇది ఫ్యూచర్లో రిపీట్ అవుతుందా అన్న క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి మనం టెస్ట్లు చేసి రికరెన్స్ ఛాన్స్ ఎంత, వాటికి ఏం చేయగలము అని మనం కన్సోల్ చేయడమే దీనికి ఇవ్వగలిగిన ట్రీట్మెంట్. కాబట్టి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తున్నా మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఫ్యూచర్లో అవాయిడ్ చేయవచ్చు.